లీవ్ ఎన్కాష్మెంట్ తీసేస్తారు, ప్రతి నెల వచ్చేటువంటి ఇన్సెంటివ్ తీసేస్తారు, ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఎల్టీసీ ఎల్ఎల్టీసీని తొలగించారు. కార్మికులు ఎవరైతే ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటున్నారో వారికి సబ్సిడైజ్డ్ రేట్స్లో పవర్ ఉండేది, ₹1 యూనిట్ ఉండేది. అటువంటిది యూనిట్ ₹9 చేశారు. అంటే ప్లాంట్ క్వార్టర్స్లో ఎవడో ఉండడానికి వీల్లేదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇదంతా కూడా ఎవరికొకరికి అప్పచెప్పేద్దాం అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే, రిటైర్మెంట్ అయినటువంటి వారు రిటైర్మెంట్ గిఫ్ట్లు ఇచ్చేవారు, ఆ గిఫ్ట్లు లేవు. విమల్ విద్యాలయం అని చెప్పి ఒక పాఠశాల ఉండేది, జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్కూల్ని నడిపేవారు విద్యార్థుల కోసం, పెదగంటేడలో ఉండేది. మూసారు స్కూలు. హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండేవి, టోటల్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని కాంట్రాక్ట్ స్టాఫ్తోని ఈరోజు హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు. ఏదన్నా రెఫరల్లు, పూర్వం అసలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీకి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రతి రూపాయి కూడా ప్లాంట్ పెట్టేది. వారికి ఇచ్చేటువంటి మెడికల్ రిక్వైర్మెంట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్కి సంబంధించి కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ టోటల్గా ప్లాంట్ చూసుకునేది. ఈరోజు ప్లాంట్ పరిస్థితి ఏంటంటే, ప్లాంట్ నుంచి ఎవరికైనా మెడికల్ ఇష్యూ వస్తే, మెడికల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా వస్తే పలానా హాస్పిటల్కి వెళ్ళి మీరు చూపించుకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు తప్ప, కేవలం బెడ్ను డాక్టర్ తాలూకా రిఫరెన్స్ నీకు ఇది బాగుంది బాగలేదని చెప్పి చెప్తున్నారు తప్ప, ప్లాంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ గతంలో ఉండేటువంటి మెడికల్ ఫెసిలిటీస్, ఇప్పుడు ఏదన్నా వైజాగ్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మెడిసిన్స్ వాళ్ళే కొనుక్కోవాలి, ట్రీట్మెంట్ వాళ్ళే చేయించుకోవాలి, డబ్బంతా వాళ్ళే పెట్టుకోవాలి. కేవలం హాస్పిటల్ బెడ్ ఒకటి, డాక్టర్స్ తాలూకా సజెషన్ ఒకటి, ఇంతే.